హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాకి సర్కస్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ సిరీస్ స్టార్టింగ్ సీన్లోనే జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ఖైదీల్ని చూపించడం జరుగుతుంది. వారిలో ఒకరి పేరు మనీ కాగా మరొకరి పేరు గోవింద్. వాళ్ళిద్దరూ కూడా దొంగతనం చేసి ఇప్పుడు జైలుకి వచ్చి జైలు శిక్షణ అనుభవిస్తూ ఉంటారు. ఇలా జైలుకి వచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం మారకుండా ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా సఫలం కాకుండా ఉంటాయి. అప్పుడు గోవింద్ వెంటనే మనీని చూసి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ఎటువంటి అవకాశం లేదు, కొన్ని రోజులు ఇక్కడే ఉంటే మనల్ని వాళ్ళే రిలీజ్ చేస్తారు, కాబట్టి ఇక్కడే ఉందాం, ఆ జైలు ఇచ్చినటువంటి బుక్ ని చదివి పడుకోని అంటూ ఉంటాడు. వచ్చేస్తే ఇక్కడే మనకు ఆ జైల్లో వర్క్ చేస్తున్నటువంటి అర్జున్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని చూపించడం జరుగుతుంది. తను చిన్న వయసు నుంచి కూడా చాలా కష్టపడి చదువుకుని ఎలాగైనా పోలీస్ అవ్వాలి అని కష్టపడి చదువుకొని ఫైనల్ గా పోలీస్ అయ్యి ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు పిచ్చి ఎక్కువ ఉండడంతో సినిమాల్లో హీరోలు ఏ విధంగా పోలీస్ ఆఫీసర్ గా ప్రవర్తిస్తూ ఉంటారో అదే విధంగా మనం కూడా ప్రవర్తించాలి అని ఆశపడుతూ ఉంటాడు. కానీ కానిస్టేబుల్ గా ఆ విధంగా జైల్లో పనిచేయడం అస్సలు ఇష్టం లేకుండా ఉంటుంది. తనకి ఎప్పటికీ కూడా ఫీల్డ్ వర్క్ చేయాలని, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి అని చాలా ఆశపడుతూ ఉంటాడు. ఆ రోజు మన హీరో అర్జున్ బాత్రూంలోకి వెళ్ళి తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుతూ ఈ రోజు నేను ఫీల్డ్ వర్క్ చేశాను, ఎన్కౌంటర్ చేయడం కోసం కూడా చాలా ప్రయత్నం చేశాను అని తను చేసిన పనిని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అది మొత్తం వింటున్నటువంటి అర్జున్ కూడా చాలా ఆశపడుతూ నేను కూడా ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి నీలాగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను, ఎన్కౌంటర్ చేస్తాను, రౌడీల్ని పట్టుకుంటాను అని చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అవతల అర్జున్ ఫ్రెండ్ మాట్లాడుతూ నువ్వు అనవసరంగా కలల కనకు, బయటికి వస్తే నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తావు, నువ్వు జైల్లోనే ఉండి మంచిగా అక్కడే ఆ జాబ్ చేసుకో అంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ తో మాట్లాడి అక్కడి నుంచి బాత్రూమ్ నుంచి బయటికి రాగా బాత్రూమ్ బయట ఒక సీనియర్ కానిస్టేబుల్ ఉంటాడు. తను అర్జున్ ని చూసి మాట్లాడుతూ ఏంటి నీకు ఈ జాబ్ అంటే ఇష్టం లేదా, బయటికి వెళ్ళి ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. దానికి అర్జున్ సమాధానం చెప్తూ నాకు మొదటి నుంచి కూడా ఎన్కౌంటర్ చేయాలని, ఏదైనా కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చాలా ఆశగా ఉండేది సార్ అని చెప్తూ ఉంటాడు. దానికి ఆ కానిస్టేబుల్ అర్జున్ చూసి నువ్వు ఒక పని చెయ్యి, కొత్తగా ఒక ఖైదీ వచ్చాడు కదా అతన్ని వెంటనే జైలర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో అర్జున్ కొత్తగా వచ్చినటువంటి ఖైదీని వెంటనే జైలర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మనకు ఆ జైల్లో ఉన్నటువంటి జైలర్ ని చూపించడం జరుగుతుంది. తను చాలా మంచివాడు. ఖైదీలు ఎంత పెద్ద తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్ష మాత్రం అందరికీ ఒకే శిక్ష ఉంటుంది. అదేమిటి అంటే ఆ జైలర్ దగ్గర చాలా బుక్స్ ఉండడంతో ఖైదీలందరికీ కూడా బుక్స్ ఇచ్చి ఆ బుక్స్ ని చదవమని చెప్పి ప్రతి వారం కూడా వాళ్ళని ఆ బుక్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్నలకి వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకపోతే తన అసిస్టెంట్ ని పిలిచి ఆ ఖైదీల్ని నెమ్మదిగా కొట్టిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అర్జున్ కొత్తగా వచ్చినటువంటి ఖైదీని ఆ జైలర్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో జైలర్ వెంటనే తనను చూసి నీ పేరేమిటి, నువ్వేం చేసి వచ్చావని అడుగుతాడు. దానికి ఖైదీ సమాధానం చెప్తూ నా పేరు యాంటోనీ, నేను ఒక మర్డర్ చేసి వచ్చాను అని చెప్పడంతో జైలర్ తనకు ఒక బుక్ నిచ్చి ఈ బుక్ ని చదువు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ యాంటోనీ వెళుతూ ఉన్న సమయంలో జైలర్ తనకు ఒక 20 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు. కొంత దూరం వచ్చిన తర్వాత యాంటోనీ వెంటనే అక్కడ ఉన్నటువంటి అర్జున్ ని చూసి అదేంటి సార్ జైలర్ నాకు ఎందుకు 20 రూపాయలు ఇచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అర్జున్ వెంటనే యాంటోనీని చూసి 30 సంవత్సరాల క్రితం ఇదే జైల్లో షణ్ముగం అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. అతనికి ఖైదీలంటే అస్సలు పడదు, ఖైదీల్ని చాలా తీవ్రంగా కొట్టేవాడు, చాలా తీవ్రంగా హింసిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒక రోజు ఏ తప్పు చేయనటువంటి ఒక అమాయకుడిని జైలుకి తీసుకుని వచ్చి ఉన్న సమయంలో తనను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ చాలా తీవ్రంగా కొడుతూ ఉండగా ఒక్కసారిగా అతని ఎదురుగా ఒక అమ్మవారి రూపం కనబడింది. ఆ రూపం పేరు కన్నికాదేవి. ఆమె అతని దగ్గర మాట్లాడుతూ ఏ తప్పు చేయనటువంటి అమాయకుడైనటువంటి అతన్ని ఎందుకు కొడుతున్నావు, ఇది అన్యాయం కదా, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఈ విధంగా శిక్షిస్తూ ఉంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నా కోపానికి గురవుతావని వార్నింగ్ ఇచ్చి అమ్మవారు అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ షణ్ముగం ఖైదీల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు, ఎవరిని కొట్టకుండా ఉండేవాడు. అంతేకాకుండా జైల్లో ఒక అమ్మవారి విగ్రహం కూడా పెట్టి ఆ విగ్రహం ఎదురుగా ఒక హుండీని కూడా ఏర్పాటు చేశాడు. ప్రెజెంట్ నీకు ఆ జైలర్ ఇచ్చినటువంటి 20 రూపాయల డబ్బుల్ని కూడా ఆ ఉండిలోనే వేయమని చెప్పి ఇచ్చాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న యాంటోనీ సార్ నేను ఒక క్రిస్టియన్ అని అంటూ ఉండగా అర్జున్ వెంటనే యాంటోనీని చూసి నువ్వు ఎవరైతే మాకెందుకు, నువ్వు 20 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ ఉండిలో వెయ్యి అని చెప్తాడు. దాంతో యాంటోనీ వెంటనే వెళ్ళి అక్కడ విగ్రహాన్ని దండం పెట్టుకుని ఆ ఉండిలో డబ్బులు వేసేస్తాడు. అప్పుడు యాంటోనీ తిరిగి మళ్ళీ అర్జున్ ని చూసి సరే ఈ ఉండిలో డబ్బులు వేస్తున్నారు కదా, తిరిగి ఆ డబ్బుల్ని ఏం చేస్తారు అని అడుగుతాడు. దానికి అర్జున్ సమాధానం చెప్తూ
ప్రతి 6 నెలలకి ఆ ఉండిని ఓపెన్ చేసి అందులో వచ్చినటువంటి డబ్బులతో కన్నికాదేవి గుడి దగ్గర పేదవాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. నువ్వు తప్పు చేయకపోతే ఖచ్చితంగా అమ్మవారు నిన్ను తొందరగా జైలు నుంచి రిలీజ్ చేసేటట్టుగా చేస్తుంది. కాబట్టి అమ్మవారికి దండం పెట్టుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి నీ బాధనంతా కూడా అమ్మవారికి చెప్పుకో, అప్పుడు త్వరగా రిలీజ్ అవుతావు అని చెప్తూ ఉండడంతో యాంటోనీ వెంటనే తనను చూసి మాట్లాడుతూ, సార్ ఆల్రెడీ నేను 20 రూపాయలు అమ్మవారు ఉండిలో వేసేసాను అని అంటూ ఉంటాడు. అర్జున్ వెంటనే యాంటోనీని చూసి, పర్వాలేదు నేను మరొక 10 ఇస్తాను, ఈ 10 రూపాయలని ఉండిలో వేస్తూ నీ బాధను అమ్మవారికి చెప్పుకోని అంటాడు. దాంతో యాంటోనీ వెంటనే అర్జున్ దగ్గర నుంచి ఆ 10 రూపాయలని తీసుకుని అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లి అమ్మవారికి తన బాధనంతా కూడా చెప్పి ఉండిలో 10 రూపాయలు వేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ యాంటోనీని తీసుకుని వెళ్లి దొంగతనం చేసినటువంటి మణి మరియు గోవింద్ ఇద్దరు ఉన్నటువంటి సెల్లోనే తనను వేస్తారు. వాళ్ళిద్దరూ కూడా యాంటోనీ దగ్గరికి వచ్చి నువ్వేం తప్పు చేసి జైలుకి వచ్చావు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు యాంటోనీ సమాధానం చెప్తూ నేను మర్డర్ చేసి వచ్చాను అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు యాంటోనీ వాళ్ళని చూసి, కంగారు పడకండి, నేను ఎవరిని కూడా చంపలేదు, అనుకోని పరిస్థితుల్లో నాకు తెలియకుండా నేను మర్డర్ చేశాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మణి వెంటనే తనను చూసి, అదేంటది, నీకు తెలియకుండానే నువ్వు మర్డర్ ఎలా చేయగలవు అని అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా మణి యాంటోనీ చేతిలో కూడా బుక్ ఉండడం చూసి, ఈ జైలుకి అస్సలు బుర్ర లేదు, ఏ తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన శిక్ష వేస్తున్నాడు, ఇతనికి కూడా బుక్ ఇచ్చి చదవమని చెప్పినట్లుగా ఉన్నాడు అని ఆ జైలర్ ని తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జైలర్ అటువైపుగా వెళుతూ ఆ మణి తిడుతున్నటువంటి తిట్లన్నీ కూడా విని డైరెక్ట్ గా మణి దగ్గరకు వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ జైలర్ మణిని చూసి మాట్లాడుతూ, నేను ఇక్కడ 23 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాను, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తప్పు చేసి వచ్చే వాళ్ళే, ఆవేశంలో తప్పు చేసేవాళ్ళు, తెలిసి తెలియని వయసులో తప్పు చేసేవాళ్ళు, అనుకోని పరిస్థితుల్లో తప్పు చేసేవాళ్ళు, ఈ విధంగా రకరకాలుగా తప్పులు చేసి వస్తూ ఉంటారు. అందుకోసమే నేను మీకు ఒక మంచి బుక్ ని ఇస్తున్నాను. ఈ బుక్ లో ఉన్న విషయాలు మీరు చదివితే ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఒక మంచి జీవితాన్ని జీవించాలని ఆశ కలుగుతుంది, మీరు ఒక మంచి మనిషిగా తయారవుతారు, అందుకోసమే మీకు నేను ఈ విధంగా బుక్ ఇస్తున్నాను అని జైలర్ వెంటనే తన పక్కనే ఉన్నటువంటి అర్జున్ ని చూసి, నీ కోసం కూడా నేను ఒక బుక్ ని కొన్నాను, దీని ఇంటికి తీసుకుని వెళ్లి చదువు అని చెప్పి బుక్ ని అర్జున్ కి ఇస్తాడు. అర్జున్ కూడా ఆ బుక్ ని ఇంటికి తీసుకుని వచ్చి ఆ బుక్ ని చదువుతూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత దొంగతనం చేస్తూ ఉండేటటువంటి మణి మరియు గోవింద్ ఇద్దరు కూడా రిలీజ్ డేట్ రావడంతో వాళ్ళిద్దరూ కూడా రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళబోతూ జైలర్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బుక్ ని తిరిగి ఇవ్వబోతూ ఉంటారు. అప్పుడు జైలర్ వాళ్ళని చూసి, ఏంటి బుక్ తిరిగి ఇచ్చేస్తున్నారు, బుక్ మొత్తం చదివేసినట్లే కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి, లేదంటే మీరిద్దరు ఇప్పుడు రిలీజ్ అవ్వరు అని చెప్పి జోక్ చేసి వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అయితే ఆ ప్రశ్నలకి గోవింద్ మరియు మణి ఇద్దరు కూడా సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు చాలా భయపడుతూ జైలర్ ని చూసి, సార్ మీ దగ్గర మేము ఒక విషయాన్ని దాచిపెట్టాం, నిజానికి మాకు చదవడం రాదు అనే విషయం చెప్తారు. ఆ మాటలు ఉన్న జైలర్ కొంచెం కోప్పడుతూ, ఏంటి మీకు చదవడం రాదా, ఈ విషయం మాకు ముందే చెప్పాల్సింది కదా అని చాలా కోప్పడుతూ ఉంటాడు. ఆ తర్వాత మణి మరియు గోవింద్ ఇద్దరు కూడా రిలీజ్ అయ్యి బస్సులో వెళుతూ ఉండగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మణి గోవింద్ను చూసి, మన జైల్లో ఉన్నటువంటి అమ్మవారు ముందు చాలా పెద్ద హుండీ ఉంది కదా, ఆ హుండీని కొట్టేసి ఉంటే చాలా బాగుండేది అని అంటూ ఉంటాడు. దానికి గోవింద్ వెంటనే ఆ మణిని చూసి, నేను మరోసారి జైలుకి రావాలని లేదు, ఇలాంటి ప్లాన్స్ నా దగ్గర చెప్పకు అని చాలా కోపంగా గోవింద్ అక్కడి నుంచి బస్సు దిగి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క జైలుకి మరొక కొత్త ఖైదీ కూడా వస్తాడు. జైలర్ వెంటనే ఆ కొత్త ఖైదీకి కూడా 20 రూపాయల డబ్బులు ఇచ్చి ఈ డబ్బులను తీసుకుని వెళ్లి అమ్మవారి విగ్రహం ముందు ఉన్నటువంటి హుండీలో వేయమని చెప్తాడు. దాంతో అర్జున్ వెంటనే ఆ ఖైదీని అమ్మవారు ఉండి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఖైదీ వెంటనే ఆ డబ్బులు తీసుకుని వెళ్లి అమ్మవారు ముందు ఉన్నటువంటి ఆ ఉండిలో వెయ్యిగా అక్కడ సౌండ్ రాకుండా ఉంటుంది. అది చూసినటువంటి అర్జున్, అదేంటి సౌండ్ రావడం లేదు, మొన్నటి వరకు చాలా డబ్బులు ఉన్నాయి కదా, సడన్ గా ఎందుకు ఆ ఉండిలో నుంచి సౌండ్ రావడం లేదు అని ఆ ఉండి దగ్గరికి వెళ్లి చూడగా అప్పుడే అర్జున్ కి ఆ ఉండిలో ఉన్నటువంటి డబ్బుల్ని ఎవరో దొంగతనం చేశారు అని తెలుస్తుంది. దాంతో అర్జున్ వేగంగా జైలర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పడంతో జైలర్ కూడా షాక్ అవుతూ, ఎవరైనా గుడి ముందు ఉన్నటువంటి ఉండిని దొంగతనం చేస్తారు, వీళ్ళెవరో కానీ జైల్లో ఉన్నటువంటి ఈ ఉండిని ఎలా దొంగతనం చేశారు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఒక బస్ కండక్టర్ ని చూపించడం జరుగుతుంది. తను కండక్టర్ జాబ్ తో పాటు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇతన్ని ఈ సిరీస్ లో ఒక విలన్ గా చెప్పవచ్చు. అతను ఒక రోజు తన ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో పక్కింట్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ దొంగతనంగా తీసుకుని వస్తాడు. తను ఆ గ్యాస్ సిలిండర్ ని పట్ట పగలే దొంగతనం చేసి ఉంటాడు. నిజానికి గ్యాస్ అయిపోయిన వెంటనే ఆ కండక్టర్ పక్కింట్లోకి వెళ్ళగా ఆ ఇంట్లో ఉన్నటువంటి లేడీ రీల్స్ చేయాలి అని మేకప్ వేసుకుంటూ ఉంటుంది. తన కొడుకు మాత్రం పబ్జీ ఆడుకుంటూ చాలా బిజీగా ఉంటాడు. కండక్టర్ చాలా
దర్జాగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని తీసుకుని వస్తూ ఇంట్లో ఇద్దరు మనుషులు ఉన్నారు, అయినప్పటికీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారో కనీసం కూడా పట్టించుకోవడం లేదు అని చాలా దర్జాగా గ్యాస్ బండిని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు జైల్లో ఉన్నటువంటి యాంటోనీ ఏ విధంగా జైలుకి వచ్చాడు అని తన కథను మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్తూ ఉంటాడు. నిజానికి ఈ యాంటోనీ శవపేటికలను అమ్మే బిజినెస్ ని చేస్తూ ఉంటాడు. అతని షాపుకు ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం నేను నిద్ర లేచిన ప్రతిసారి కూడా శవపేటికల్ని చూడాల్సి వస్తుంది అని యాంటోనీతో ప్రతిరోజు కూడా గొడవ పడుతూ ఉంటాడు. ఒక రోజు యాంటోనీ షాప్ కి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటుంది. తను యాంటోనీ దగ్గరికి వచ్చి ఈ రోజు మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నీ శవపేటికల షాప్ ని ఈ రోజు క్లోజ్ చెయ్యి అని అంటాడు. అయితే యాంటోనీ వెంటనే తనని చూసి నేను ఎప్పుడు పడితే అప్పుడు షాప్ ని క్లోజ్ చేస్తే నాకు చాలా నష్టం వస్తుంది, అలా నేను షాప్ ని క్లోజ్ చేయలేను అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న గొడవ జరుగుతూ ఉండడంతో యాంటోనీ షాప్ కి ఎదురింట్లో ఉన్నటువంటి వ్యక్తి జోబులో నుంచి ఒక 10 రూపీస్ కాయిన్ కింద పడుతుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే 10 రూపీస్ కాయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో యాంటోనీ షాప్ లో ఉన్నటువంటి ఒక శవపేటికి వచ్చి అతని మీద పడిపోవడంతో దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడ చనిపోతాడు. అయితే పోలీసులు మాత్రం ఆ వ్యక్తిని యాంటోనియే చంపేశాడు అని చెప్పి తనని తీసుకుని వచ్చి జైల్లో వేసి ఉంటారు. అలా జరిగిందంతా కూడా యాంటోనీ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్తూ నన్ను అనవసరంగా జైల్లో వేశారు అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత జైలర్ని మరియు హీరో అయినటువంటి అర్జున్ ని కూడా పై ఆఫీసర్ పిలిచి మాట్లాడుతూ బయట ఎక్కడైనా దొంగతనం జరిగితే ప్రజలు పెద్దగా పట్టించుకోరు, అదే జైల్లో ఉన్నటువంటి హుండీలోనే దొంగతనం జరిగింది అంటే మన డిపార్ట్మెంట్ పొరుగు కూడా పోతుంది, నీకు 2 రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను, ఈ లోపు ఎవరు దొంగతనం చేశారో ఆ విషయం కనిపెట్టండి, లేదంటే మీ సొంత డబ్బులనైనా ఆ హుండీలో వేసి మీ పొరుగుని కాపాడుకోండి అంటూ ఉంటాడు. దాంతో జైలర్ మరియు అర్జున్ ఎలాగైనా ఈ కేసును సాల్వ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అర్జున్ వెంటనే తనకు నచ్చినటువంటి ఒక సినిమా స్టైల్లో ఈ కేసును సాల్వ్ చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనీ వెంటనే అక్కడ జైల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చెక్ చేయాలని ట్రై చేస్తాడు, కానీ ఆ జైల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ ఏవి కూడా పని చేయకుండా ఉంటాయి. దాంతో అర్జున్ బాగా ఆలోచించి రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయినటువంటి మనీ మరియు గోవింద్ ఎక్కడ ఉన్నారని వెతికి ఫైనల్ గా గోవింద్ దగ్గరికి వెళ్లి మాట్లాడడం మొదలు పెడతాడు. గోవింద్ దగ్గరికి వెళ్లి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా గోవింద్ వెంటనే అర్జున్ ని చూసి మాట్లాడుతూ సార్ ఆ డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే మేము రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్లే సమయంలో బస్సులో వెళుతున్న సమయంలో మనీ నా దగ్గర మాట్లాడుతూ జైల్లో అమ్మవారం ముందు ఉండిలో చాలా డబ్బులు ఉంది, దాన్ని కొట్టేస్తే బాగుంటుంది అని అన్నాడు. నేను మాత్రం తనతో మాట్లాడుతూ ఇలాంటి తప్పుడు సలహాలు నాకు ఇవ్వద్దు, నేను మళ్ళీ తప్పు చేసి జైలుకి వచ్చి అక్కడ జైలు ఇచ్చి ఆ బుక్ ని మాత్రం నేను చదవలేను, నాకు ఇలాంటి సలహాలు ఇవ్వద్దు అని చెప్పి నేను కోపంగా వెళ్లిపోయాను, నాకు తెలిసి మీరు ఒకసారి మనీ దగ్గరికి వెళ్లి మనీని కలిసి ఎంక్వైరీ చేస్తే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటాడు. దాంతో అర్జున్ వెంటనే ఆ మనీ కోసం వెతకడం మొదలు పెడతాడు. ఖర్చిస్తే మరోపక్క బస్ కండక్టర్ ని చూపించగా ఆ బస్సు కండక్టర్ ఒక అమ్మాయి దగ్గర చాలా నవ్వుతూ తనని ప్రేమిస్తున్నట్లుగా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి కండక్టర్ ని చూసి భోజనం చేసావా అని అడుగుతూ ఉంటుంది. దానికి కండక్టర్ సమాధానం చెప్తూ ఇంకా చేయలేదు అని వంట చేయడం కోసం కిచెన్ లోకి వెళ్లి గ్యాస్ ఆన్ చేస్తాడు, కానీ అక్కడ గ్యాస్ అయిపోయి ఉంటుంది. దాంతో ఇంక చేసేది ఏమీ లేక వెంటనే పక్కింట్లోకి వెళ్లి పక్కింట్లో ఉన్నటువంటి మహిళ మరియు తన కొడుకు ఇద్దరు కూడా ఉన్నప్పటికీ తను చాలా దర్జాగా వంటగదిలోకి వెళ్లి గ్యాస్ బండిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఆ లేడీ వెంటనే వంటగదిలో వంట చేయడానికి వెళ్ళగా అక్కడ గ్యాస్ సిలిండర్ మిస్ అయి ఉంటుంది. దాంతో ఆ లేడీ బయటికి వచ్చి గట్టిగా అరుస్తూ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ని దొంగలు దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయారు, అలాగే జైల్లో ఉన్నటువంటి హుండీని కూడా ఎవరో దొంగతనం చేసేశారు, ఇక ఈ ప్రపంచంలో దేనికి రక్షణ లేదు అని అంటూ ఉంటుంది. అసలు జైల్లో మిస్ అయినటువంటి హుండీ గురించి తనకి ఎలా తెలుసు అన్న డౌట్ మీకు రావచ్చు. నిజానికి ఆ జైల్లో ఈ మహిళ ఒక స్వీపర్ గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఎవరో మాట్లాడుకుంటూ ఉండగా విన్నటువంటి ఈ మహిళ జైల్లో ఉన్నటువంటి హుండీ కూడా మిస్ అయ్యింది అని ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటుంది. దాంతో ఆ రీల్ చాలా బాగా వైరల్ అయిపోతుంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీస్ పై అధికారులు వెంటనే జైలర్ ని మరియు అర్జున్ ని మిగతా పోలీసులందరినీ పిలిచి జైల్లో ఉన్నటువంటి హుండీ మిస్ అయ్యింది అని ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది, మన పొరుగుని మీరే కాపాడాలి, మీరు ఎలాగైనా ఒక డమ్మీ హుండీని క్రియేట్ చేసి దాంట్లో డబ్బులు మీరే వేయండి, మీ సొంత డబ్బుల్ని దాంట్లో వేసి హుండీ ఎక్కడికి మిస్ అవ్వలేదు, హుండీ ఇక్కడే ఉంది అన్నట్లుగా వీడియో తీసి అందరికీ కూడా చూపించండి అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ మరియు జైలర్ కూడా చేసేదేమీ లేక సరే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి మాయను తను చాలా సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉండడంతో తన దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మాయ అర్జున్ ని చూసి నువ్వు ఒకసారి మా ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మ నాన్నని ఒప్పించు, అప్పుడు మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అని అంటుంది. దాంతో అర్జున్ వెంటనే మాయతో కలిసి బస్సులో వెళుతూ ఉంటాడు. నిజానికి ఆ బస్సులోనే దొంగతనాలు చేస్తూ ఉండేటటువంటి కండక్టర్ ప్రెజెంట్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. అర్జున్ 500
రూపాయలు ఇచ్చి టికెట్లు తీసుకోగా ఆ కండక్టర్ పొరపాటున తన దగ్గర ఉన్నటువంటి చిల్లర మొత్తం కూడా ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అర్జున్ కి ఇస్తాడు. అలా అర్జున్ కి చిల్లర ఇచ్చిన వెంటనే కండక్టర్ చాలా కంగారు పడుతూ అనవసరంగా ఈ పోలీస్ ఆఫీసర్ కి చిల్లర ఇచ్చేసాం, ఇది దొంగతనం చేసినటువంటి చిల్లరని ఆ పోలీస్ ఆఫీసర్ కనిపెట్టేస్తాడేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. అలా కండక్టర్ భయపడుతూ ఉండగానే అర్జున్ సడన్ గా లేచి వెంటనే బస్సు ఆపండి అని అంటాడు. అది చూసినటువంటి కండక్టర్ మాత్రం కనిపెట్టేసినట్లుగా ఉన్నాడు అని చాలా కంగారు పడుతూ ఉంటాడు. అర్జున్ వెంటనే కండక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నిజానికి నా బండిని ఫైనాన్స్ కంపెనీ దగ్గరే పెట్టేసి మర్చిపోయి ఈ బస్సులో వచ్చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి దిగి వెళ్లిపోయి బైక్ ని తెచ్చుకోవడం కోసమే బస్సును ఆపాను అని అక్కడి నుంచి దిగి ఆ అర్జున్ వెళ్లిపోతాడు. అలా అర్జున్ సైలెంట్ గా వెళ్లిపోవడంతో కండక్టర్ కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత అర్జున్ బాగా విచారిస్తూ ఉండగా కనిపించకుండా పోయినటువంటి మనీ ఎక్కడ ఉన్నాడో తనకు తెలిసిపోతుంది. ఆ మనీ ఒక లాడ్జ్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. వెంటనే మనీని తీసుకురావడం కోసం అర్జున్ అక్కడికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వెంటనే అర్జున్ ని చూసి, సార్ మీరు ఈ పోలీస్ యూనిఫామ్ తో లోపలికి వెళ్ళకండి, లోపల పెద్ద రౌడీ ఉన్నాడు, అతని దగ్గర నుంచి మీరు మనీని బయటికి తీసుకురాలేరు అంటూ ఉంటాడు. అయినప్పటికీ అర్జున్ చాలా ధైర్యం చేసి లోపలికి వెళ్లి ఆ మనీని కొట్టి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ పెద్ద రౌడీ అక్కడికి వచ్చి తన మనుషుల చేత అర్జున్ మీద అటాక్ చేయించడంతో అర్జున్ వాళ్ళందరినీ కూడా కొట్టి మనీని వెంటనే స్టేషన్ కి తీసుకుని వస్తాడు. అలా అర్జున్ బాగా తెగించి ఆ మనీని మళ్ళీ స్టేషన్ కి తీసుకుని రావడంతో అక్కడ ఉన్నటువంటి జైలర్ మరియు పై అధికారులు అందరూ కూడా అర్జున్ చేసిన వర్క్ ను చూసి అర్జున్ ని మెచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే పోలీస్ స్టైల్లో మనీని కొట్టి ఎంక్వైరీ చేస్తారు, కానీ మనీ మాత్రం నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. అది చూసినటువంటి పై అధికారి వెంటనే అర్జున్ ని చూసి, నువ్వేం కంగారు పడకు, 2 రోజులు లోపల వేసి మన స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అన్ని కూడా బయటకు వస్తాయి, జైల్లో వేసి తీవ్రంగా కొట్టండి అని చెప్పి పై అధికారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఆ పోలీస్ ఆఫీసర్ తన ఆఫీసులో ఉన్న సమయంలో తన వైఫ్ తనకు ఫోన్ చేసి నేను ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ తీసుకోవాలి అని విసిగిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ గ్యాస్ బండను పోగొట్టుకున్నటువంటి మహిళ వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ని చూసి మాట్లాడుతూ, సార్ మా ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ బండని ఎవరో దొంగతనం చేసుకుని వెళ్లిపోయారు, అది ఎవరో మీరే కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మరొక వ్యక్తి కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. ఈ వ్యక్తి మరెవరో కాదు, కండక్టర్ ఉన్నాడు కదా, అతను కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి, సార్ నా అకౌంట్ పోయింది, దాన్ని ఎలాగైనా మీరే కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పై అధికారి వెంటనే కండక్టర్ ని చూసి ఏ బ్యాంక్ అకౌంట్ పోయింది అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ కండక్టర్ సమాధానం చెప్తూ, సార్ పోయింది బ్యాంక్ అకౌంట్ కాదు, పబ్జీలో నా అకౌంట్ పోయింది, దాన్ని ఎలాగైనా మీరే రికవర్ చేసి నాకు ఆ అకౌంట్ వచ్చేలాగా చెయ్యండి అని అంటూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా కోపంగా ఆ కండక్టర్ ని చూసి, ఇక్కడ డబ్బులు బంగారం ఉన్న పర్సులు పోతేనే దిక్కు దివానం లేకుండా పోతుంది, నువ్వు వచ్చి నీకు పబ్జీ అకౌంట్ కావాలని అడుగుతున్నావా, మరోసారి ఈ సందులో ఎక్కడన్నా కనిపించావంటే ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో కండక్టర్ చేసేది ఏమీ లేక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో 3వ వ్యక్తి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వస్తాడు. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, రీసెంట్ గా జైల్లో నుంచి రిలీజ్ అయినటువంటి యాంటోనీనే మళ్ళీ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. పోలీస్ పై ఆఫీసర్ ఆ యాంటోనీని చూసి అసలు నీ కంప్లైంట్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు యాంటోనీ సమాధానం చెప్తూ, నా భార్య నన్ను విడిచిపెట్టి వేరే వాళ్ళతో వెళ్లిపోయింది, కాబట్టి ఆమె ఎక్కడ ఉందో మీరే వెతికి తీసుకురండి అని అంటూ ఉంటాడు. దానికి ఆ పోలీసు పై అధికారి వెంటనే యాంటోనీని చూసి మాట్లాడుతూ, నా భార్య నన్ను రోజు విసిగిస్తూనే ఉంటుంది, తను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిద్దా అనుకుంటూ ఉంటాను, కానీ తను ఎప్పుడూ కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళదు, నీకు నీ భార్య నువ్వు వద్దనుకుని వెళ్లిపోయింది కదా, తన గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు, వేరొక పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తూ ఉండు, భార్య వెళ్ళిపోతే బాధపడకూడదు అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క ఆ కండక్టర్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఈ అమ్మాయి కూడా దొంగ అయి ఉంటుంది. తను ఒకరోజు బస్సులో ఒక వ్యక్తి చేతుకున్నటువంటి వాచ్ ని కొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉండగా ఇదంతా కూడా ఆ కండక్టర్ చూసి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి కూడా పరిచయం అయ్యి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ పార్ట్ వీడియోలో స్టోరీని ఇక్కడ వరకు ఆపి రిమైనింగ్ స్టోరీని సెకండ్ పార్ట్ వీడియోలో చూద్దాం. ఆ సెకండ్ పార్ట్ వీడియోని కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.